హాయ్ వ్యూయర్స్, ఈరోజు మనం పర్ఫెక్ట్ గ్రిడ్ డ్రా చేయడానికి డ్రాయింగ్ గ్రిడ్ యాప్ ఎలా యూస్ చేయాలో చూపిస్తాను పదండి. యాప్ ఓపెన్ చేసే ముందు నా రీసెంట్ ఆర్ట్ వర్క్ చూపిస్తాను. లెఫ్ట్ సైడ్ చూస్తున్నారు కదా, అది అవుట్లైన్ స్కెచ్ అనమాట. గ్రిడ్ మెథడ్ యూస్ చేసి డ్రా చేసింది. రైట్ సైడ్ చూస్తుంది ఫైనల్ ఆర్ట్. సో ఈ గ్రిడ్ మెథడ్ యూస్ చేసి కాంప్లెక్స్ డీటెయిల్స్ కూడా ఈజీగా డ్రా చేయొచ్చు. సో అలా యూజ్ అవుతుంది. లెట్స్ జంప్ ఇన్ టు మెయిన్ టాపిక్. డ్రాయింగ్ గ్రిడ్ యాప్ ఓపెన్ చేసుకుందాం. ఓపెన్ చేయగానే మనకి ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది అనమాట. రైట్ సైడ్ ఉన్నవన్నీ గ్రిడ్ సెట్టింగ్స్. మీకు వన్ బై వన్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ లోడ్ ఇమేజ్ అండ్ గ్రిడ్ సెట్టింగ్స్ చూద్దాం. ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయి. లోడ్ ఇమోజ్, ఇమోజ్ కాదురా ఇమేజ్, యూ బ్లడీ ఎడ్యుకేటెడ్ చింతకాయ్ కడినా. లోడ్ ఇమేజ్, లైన్ కలర్, లోడ్ ఇమేజ్ ఆప్షన్ యూస్ చేసుకొని మనం ఇమేజ్ని ఇంపోర్ట్ ఆర్ లోడ్ చేసుకోవచ్చు 3 డిఫరెంట్ వేస్లో. కింద 2 ఉన్నాయి కదా, అవి ఇంపార్టెంట్. పైది మనకు తెలీదు, ఇంపార్టెంట్ లేదు. ఓకే, యూస్ కెమెరా యూస్ చేసుకొని ఇన్స్టెంట్గా ఇమేజ్ని మనం క్లిక్ చేసుకోవచ్చు. సో బ్యాక్ వచ్చేద్దాం. ఫ్రమ్ గ్యాలరీ నుంచి నేను ఇమేజ్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఓకే, సో నెక్స్ట్ లైన్ కలర్ ఆప్షన్. సో ఇక్కడ చూస్తే మనకి చాలా కలర్స్ ఉన్నాయి కదా, గ్రిడ్ లైన్ కలర్ని చేంజ్ చేసుకోవచ్చు. సో బేస్డ్ ఆన్ ఇమేజ్, ఫర్ ఎగ్జాంపుల్ ఇమేజ్ డార్కర్గా ఉందంటే లైట్ కలర్ చూస్ చేసుకోవడం బెస్ట్, విజిబుల్గా ఉంటుంది. సేమ్ ఇమేజ్ లైటర్గా ఉందంటే డార్క్ కలర్ యూస్ చేసుకోవాలి. సో అప్పుడు విజిబుల్గా ఉంటుంది. బ్యాక్ వచ్చేస్తాం. ఇక్కడ కాలమ్ ఆప్షన్ ఉంది కదా. సో బేస్డ్ ఆన్ మన ఇమేజెస్ A3, A4, A5, సో మనం డ్రా చేసే పేజ్ని బట్టి మనం కాలమ్స్ లెంత్ పెంచుకోవచ్చు. ఇట్స్ అప్ టు అస్. సో ఇక్కడ మీకు 20 ఎంటర్ చేస్తాను, ఏమవుతుందో చూద్దాం. చూసారా, ఇక్కడ కాలమ్స్ అనేది పెరిగింది. సో బ్యాక్ టు 12 పెట్టేద్దాం. ఇక్కడ రోజు డిజేబుల్ కనిపిస్తుంది కదా, మీకు అది తర్వాత చెప్తాను ఎందుకనేది. సో కమింగ్ టు నెక్స్ట్ ఆప్షన్, లైన్ విడ్త్. ఇక్కడ మనకి గ్రిడ్ లైన్ విడ్త్ అనేది మనం ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. నేను యూజువల్గా 1 or 2 సెలెక్ట్ చేసుకుంటాను. సో లైటర్గా ఉంటుంది. వీడియోలో కనిపించడం కోసం 4లో చేసాను అనమాట. సో కమింగ్ టు నెక్స్ట్ ఆప్షన్, ఇమేజ్ ఫిల్టర్. సో ఇక్కడ గ్రే స్కేల్ ఆప్షన్ ఉంది కదా, అది ఎందుకు యూస్ అవుతుందో మీకు చెప్తాను. ఇది ఎప్పుడు యూజ్ అవుతుంది అంటే షేడింగ్ టైంలో, ఏ ఏరియా డార్కర్గా ఉంది, ఏ ఏరియా లైటర్గా ఉంది, సో చూసుకోవడానికి మనకి బాగుంటుంది అనమాట. సో నెక్స్ట్ సేపియా, ఇది ఇమేజ్ని డార్కర్గా చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇన్వర్ట్. సో ఇన్వర్ట్ ఆర్టిస్ట్ ఉంటారు కదా, వాళ్ళకి ఇది యూస్ఫుల్గా ఉంటుంది అనమాట. నన్ను సెలెక్ట్ చేసుకున్నాను. సో కమింగ్ టు నెక్స్ట్ స్క్వేర్స్ ఆప్షన్. సో ఇది ఎప్పుడో ఎనబుల్లో ఉంచుకోవడం బెస్ట్. ఎందుకంటే చెప్తాను చూడండి, డిజేబుల్ చేస్తున్నా కదా. సో మనకి ఇక్కడ చూస్తే మీకు బాక్సెస్ సైజెస్ అనేది సేమ్ లేవు. స్క్వేర్ ఎనేబుల్ చేసుకుంటే బాక్స్ సైజ్ అనేది సేమ్ ఉంటుంది అనమాట. లెంత్ విడ్త్ హైట్ సేమ్ ఉంటుంది. ఇక్కడ చూస్తే మీకు డిఫరెంట్గా ఉంది. సో గ్రిడ్ లైన్ డ్రా చేసుకున్నప్పటికి ఇబ్బంది అవుతుంది. సో ఇమేజ్ ఏమైనా డిఫరెంట్గా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, ఎక్కడైనా మిస్ అవుతాయి. సో ఎప్పుడు కూడా స్క్వేర్స్ ఎనేబుల్ చేసుకోవడం బెస్ట్ అంటాను. మీరు అబ్జర్వ్ చేస్తే రోస్ అనేది ఇక్కడ ఎనేబుల్ అయింది, హైలైట్ అయింది చూసారా, అంతకుముందు లేదు. సో దీన్ని కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. చూసారా, చేంజ్ అవుతుంది. సో ఇప్పుడు నేను ప్రిఫర్ చేసేది అయితే స్క్వేర్స్ ఎప్పుడు ఎనేబుల్ ఉంటుంది. ఈక్వల్ సైజెస్ ఉంటాయి కాబట్టి ఈజీగా మనం గ్రిడ్ని డ్రా చేసుకోవచ్చు. కమింగ్ టు యాడ్ నెంబర్ ఆప్షన్. సో ఇది ఎనేబుల్ చేసుకుంటే ప్రతి గ్రిడ్ బాక్స్కి మనకి ఇక్కడ నెంబరింగ్ అనేది వస్తుంది అనమాట. ఇది ఎలా యూజ్ అవుతుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం డ్రా చేసేటప్పుడు ఎక్కడైనా మిస్ చేసుకున్నాం అనుకోండి, సో ఈజీ ఈ నెంబరింగ్ అనేది చూసుకొని మనం ఏ ఏరియాలో మిస్ అయ్యి అనేది ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. సో అలా చేయాలంటే మీరు పేపర్లో కూడా నెంబరింగ్ అనేది ఉంటేనే అప్పుడు క్రాస్ చెక్ ఈజీ అవుతుంది. సో దీన్ని డిజేబుల్ చేసుకుందాం. డయాగ్నల్ గ్రిడ్ వచ్చేసరికి ఇక్కడ చూస్తారా, మీకు ప్రతి బాక్స్కి ఒక డయాగ్నల్గా లైన్స్ వచ్చాయి. సో ఇది ఎక్కడ యూజ్ అవుతుందంటే డీటెయిలింగ్గా చూడడానికి, లైక్ బిగినర్స్కి, టఫ్ ఇమేజెస్కి యూజ్ అవుతుంది. బేస్డ్ ఆన్ అవర్ చాయిస్ అనమాట. సో నేను డిజేబుల్ చేసుకుంటున్నా.
ఎక్స్‌పోర్ట్ ఇమేజ్ ఆప్షన్ అనేది గ్రిడ్ సెట్టింగ్‌లో ఉంది. అక్కడ కూడా చూపిస్తాను మీకు. బ్యాక్ వచ్చేద్దాం. నెక్స్ట్ క్రాప్ సెట్టింగ్. సో, ఈ ఆప్షన్ యూజ్ చేసుకొని మనం ఇమేజ్‌ని రీసైజ్ చేసుకోవచ్చు ఇలాగా. సో, నాకు అవసరం లేదు కాబట్టి నేను క్యాన్సిల్ చేసేస్తున్నా. థర్డ్ ఆప్షన్ ఫుల్ స్క్రీన్ జూమ్ అండ్ డ్రాగ్ ఆప్షన్. సో, ఇది యూజ్ చేసుకొని మన ఇమేజ్‌ని డ్రాగ్ చేసుకోవచ్చు. ఇలాగా జూమ్ చేయొచ్చు. డ్రా చేసుకున్నప్పుడు డీటెయిలింగ్ కోసం మనం జూమ్ చేసుకోవచ్చు అనమాట. యూజ్‌ఫుల్ అవుతది. ఇక్కడ క్రాస్ సింబల్ ఉంది కదా! అది క్లిక్ చేయొద్దు. అది క్లిక్ చేస్తే మనకి యాడ్స్ వస్తాయి. బ్యాక్ ప్రెస్ చేసుకోండి. ఓకే. నెక్స్ట్ ఎక్స్‌పోర్ట్ ఆప్షన్. సో, 2 ఆప్షన్స్ ఉంటాయి. సేవ్ టు ఫోన్ గ్యాలరీ అంటే ఈ గ్రిడ్ ఇమేజ్ అనేది ఫోన్ గ్యాలరీలో సేవ్ అవుతుంది. కమింగ్ టు సేవ్ గ్రిడ్ లైబ్రరీ అంటే మన ఈ యాప్‌లోనే ఒక లైబ్రరీ అనే సెట్టింగ్ ఉందనమాట. అందులో మనం ఈ గ్రిడ్ ఇమేజెస్‌ని సేవ్ చేసుకోవచ్చు. ఓకే. బ్యాక్ వద్దాం. నెక్స్ట్ లైబ్రరీ. ఇందాక చెప్పాను కదా! లైబ్రరీ. మనం సేవ్ చేసుకునే గ్రిడ్ ఇమేజెస్ అన్ని ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. సో, మనం రీయూజ్ చేసుకోవడానికి మనకి యూజ్ అవుతదది. కమింగ్ టు లాస్ట్ ఆప్షన్ రిమూవ్ యాడ్స్. ఇది మనకంత యూజ్ అవ్వదు. రిమూవ్ యాడ్స్ చేసుకోవాలంటే మనీ పే చేయాలి. అంత అవసరం లేదు నన్నడిగితే. సో, బెటర్ ఈ ఆప్షన్‌ని మనం పక్కకు కొట్టేద్దాం. హోప్ దిస్ వీడియో మీకు హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో గ్రిడ్ డ్రా చేయడం విత్ ఇమేజ్ రిఫరెన్స్ చూపిస్తాను. ఇలాంటి కంటెంట్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు శివాస్ ఆర్టివిస్ట్ ఛానల్. థ్యాంక్ యూ గైస్. టాటా.